ఓకేనా. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాము, 10th వరకు యావరేజ్ స్టూడెంట్. సో ఇంటర్లో అతనికి 39% వచ్చాయి. సో అతనికి ఇంట్లో వాళ్ళు కొంచెం మోటివ్ చేశారా, ఇట్లా అయితే ఎట్లా రా జీవితంలో ఎట్లా సెటిల్ అవుతావు, ఇంత తక్కువ అయితే కష్టమని మోటివ్ చేసిన తర్వాత తను సీరియస్గా తీసుకున్నాను అనమాట. ఇంట్లో తిట్టకుండా జస్ట్ మోటివ్ చేసిరన్న ఒక కాన్సెప్ట్ తోటి తను ప్రిపేర్ చేసుకొని ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఐఐటిలో ఐఐటిలో సీట్ వచ్చింది. సో అందరిలాగే 10th ఇంటర్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, రొటీన్ లైఫ్. సో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఊళ్ళోనైతే రాదు కదా, దూరంలో వచ్చింది. తను హాస్టల్ ఉండేవారు. సో ఫుడ్ ప్రిపేర్ తను చేసుకోలేదు కాబట్టి సో ఆఫ్టర్నూన్ టైంలో వాళ్ళ ఆఫీస్లో ఫుడ్ తినేవాడు అన్నమాట. సో అందరు రాగానే తను ఆఫ్టర్నూన్ రాగానే అందరికి ఎట్ ఏ టైం లంచ్ టైం ఉంటుంది. పర్సన్కి లంచ్ టైం డిఫరెంట్ టైం ఉండదు కాబట్టి అందరికీ ఎట్ ఏ టైం లంచ్ టైం ఉంటుంది. సో అందరితో పాటు తను ఫుడ్ గురించి పోతే వెయిట్ చేయాల్సి వచ్చేది హాఫ్ అన్ అవర్. సో క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, అట్లీస్ట్ ఒక్కరికి రాదు కదా, 2-3 ఫ్రెండ్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వస్తుంది సేమ్ కంపెనీలో. సో తను తన ఫ్రెండ్ అది ఏందిరా ఇది, ఎంతసేపు డైలీ హాఫ్ అన్ అవర్ నిలబడాలి, ఏంటి ఇది రోజు, అదేదో మన ఫుడ్ టైం వరకు మనకు కావాల్సిన ఫుడ్ మన టేబుల్ మీదకి వస్తే బాగుంటుంది అని అనిపించింది. సో అవునరా నువ్వు చెప్పింది కరెక్ట్ అని ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడు. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ 6 months అట్లే కంటిన్యూ అయింది. అరే ఇది ఏదో బాగలేదు, అసలు మనమే కాదు మనల్ని అందరూ మన కొలీగ్స్ అందరు బాధపడుతున్నారు కదా, దీనికి ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని అనిపించి వాళ్ళిద్దరే వెళ్ళి అక్కడ నియర్ బై ఉన్న హోటల్స్ తోటి మాట్లాడి, సో మేము ఇక్కడ ఫోన్ నుంచి మీకు ఆర్డర్స్ ఇస్తామండి, మాకు కావాల్సిన ఫుడ్ మీరు మా టేబుల్ వరకు తీసుకురావాలి అన్నారు. సో హోటల్ వాళ్ళకు కూడా ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్స్ కావాలి. సో తన వరకు వచ్చే కస్టమర్స్కి అది ఫుల్ఫిల్ చేయాలి. సో వీళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. అలా కొలీగ్స్ అందరూ అప్రిషియేట్ చేశారు, అరే బాబు అసలు మీ వల్ల టైం సేఫ్ అయింది, మనకు కావాల్సిన ఫుడ్ మన టేబుల్ దగ్గరికి మన లంచ్ టైం వరకు వస్తుంది అనిపించింది. అందరూ అప్రిషియేట్ చేసేసరికి తనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తను బిలో యావరేజ్ స్టూడెంటే, తనేం చిన్న నుంచి పెద్ద కలగలే, నేను ఈ కంపెనీ పెడతా ఆ కంపెనీ పెడతా ఏం కలగలే. ఒక చిన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనుకోండి, ఏం చేశాడు, మన ఫుడ్ మన దగ్గరికి మనకు కావాల్సిన టైంలో వస్తే బెస్ట్ ఉంటుంది. సో ఈ ఆలోచన బాగుంది. తర్వాత అరే దీన్ని మన వరకు ఎందుకు కాగాలి, ఢిల్లీ వేసేద్దాం. సో ఢిల్లీ మొత్తం చేసేద్దామన్నాడు. ఫండ్ రైజ్ కోసం వెళ్ళారు. మన నౌకరీ వాళ్ళు వాళ్ళ ఫండింగ్ ఇచ్చారు. సో ఢిల్లీలో సక్సెస్ అయింది. అసలు ఢిల్లీ వరకు ఎందుకు ఆగుదాం, దేశాన్ని వెళ్ళేద్దాం ఫిక్స్ అయ్యారు. సో దేశం మొత్తం ఏమొచ్చింది, జొమాటో. ఈ కంపెనీ సక్సెస్ జొమాటో అతను ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు నిలబడాలని ఒక చిన్న ఆలోచన 3 లక్షల కోట్లు సామ్రాజ్యాన్ని సృష్టించింది. అర్థమైందా. సో మీరు కూడా ఏమైనా సృష్టించాలంటే గొప్ప ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తే మీరందరూ మిరాకిల్ సృష్టిస్తారు. ఇప్పుడు సార్ కూడా ఏంటంటే నెల్లూరు స్టూడెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి ఒక బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఏది, ఇండస్ట్రీకి మనకి ఎక్కడైతే పిల్లలు స్టూడెంట్స్ ఎక్కడైతే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో ఆ చిన్న ప్రాబ్లమ్ని ఫిల్ చేద్దామని ఇక్కడ వచ్చాం. మేమే కోర్టు సంపాదిద్దామని కాదు, ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేద్దామనే మనం ఇక్కడికి వచ్చాం. నాట్ ఓన్లీ దిస్ వన్, స్విగ్గీ కూడా ఏం మిరాకిల్ చేద్దామని రాలే. అబ్బాయి ఒక చిన్న అబ్బాయే. సో తను ఏం బ్యాచులర్ కష్టం, అబ్బాయిలకు బాగా తెలుసు. హాస్టల్లో ఉంటే కర్రీస్ అమ్మాయిలకు కూడా తెలుసు. బేసికల్ ఏంటంటే అబ్బాయిలకు వంటలు ఇష్టం ఉంటాయి కాబట్టి కర్రీ పాయింట్కి పోతుంది. అరే ఈ అబ్బాయిలందరూ కర్రీ పాయింట్ పోవడం ఎందుకు, ప్లస్ ఏ కర్రీ పాయింట్లో ఏ టేస్ట్ ఉంటుందో తెలియదు, ఎవరు రివ్యూస్ ఇవ్వదు, ఎవరిని పోయి మనం అడుగుతామని ఒక చిన్న ఆలోచన స్విగ్గీని సృష్టించింది. 1,00,000 కోట్ల సామ్రాజ్యం. ఎంత చిన్న ఆలోచన, కర్రీ పాయింట్లకు అందరం పోతాం, కర్రీస్ అందరూ తెచ్చుకుంటాం. అని ఇట్లా అందరికి ఉన్న ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేస్తే ఎంత ఉంటుంది, స్విగ్గీ అయింది. రెడ్ బస్ ఎట్లా తెలుసా, అతను మన తెలుగు అబ్బాయే, పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ బిలాంగ్స్ టు. అతను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది బెంగళూరులో, ఇంటికి వద్దాం అనుకున్నాడు. సో సంక్రాంతి పండుగ ఊరు వద్దాం అనుకున్నాడు. సో ఊరు వచ్చే టైంకి అతను బుక్ చేసుకున్న బస్సులో వెళ్ళిపోయింది. టైం లేట్ అవ్వడం వల్ల బస్సు వెళ్ళిపోయింది. అతనికి అనిపించింది, సో తను బుక్ చేసుకున్న బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ బస్సులో సీట్ ఉన్నది, మనకు ఒక ట్రావెల్లో వెళ్ళాలంటే ఎన్ని బస్సెస్ ఉన్నాయి, బెంగళూరు టు హైదరాబాద్కి ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఎన్ని బస్సులో సీట్లు ఉన్నాయి అని అతనికి తెలియాలి. ఇది నాకే కాదు కదా, అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది. మనకు కావాల్సిన బస్సు వెళ్ళిపోతే అసలు ఏ బస్సులో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఒక చిన్న ఆలోచన రెడ్ బస్సును సృష్టించింది. అది చిన్న ఆలోచనలు అండి. మన లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో చేయాలంటే 24 గంటలు ఆలోచించాల్సిన మనిషికున్న ఒక చిన్న ప్రాబ్లంని సొల్యూషన్ క్రియేట్ చేస్తే 1,00,000 కోట్ల 1,000 కోట్ల ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా
ఏమైనా కావచ్చు, ఏమో మిమ్మల్ని నేను ఏ పేపర్లోనో ఏ టీవీలో కూడా చూస్తుండొచ్చు, తెలియదు కదా. సో ఇక్కడ మన వారికి ఏంటంటే మన సారు ఇక్కడ ఉన్న ఏదైతే బీచ్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేద్దామని ఇది తీసుకొచ్చారు.